నీ చదువు కోసం మీ అమ్మ ఏడుస్తుంది, అవునా? అవునన్నా. आपका नाम लीला, आपका नाम क्या? लीला. आपका फर्स्ट नाम खा, का, दा, र, కేదార్. కేదార్. మీరు ఈయన కోసం ఎందుకు వచ్చారో నేను చెప్తా. ఈ అబ్బాయి చదువు నిమిత్తం ఒక సీటు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, అవునా? ఐఐటి. నిజమా? ఎక్కడి నుంచి వచ్చారు? బాపట్ల, గుంటూరు బాపట్ల. నేను దేవుడిని నమ్ముకున్నాను. స్కూల్లో టీచర్గా పనిచేస్తాను. ఏ సబ్జెక్ట్ చెప్తారు? తెలుగు చెప్తా. తెలుగు చెప్తారు. మీ దగ్గర ఏసై ఉన్నాడనే నమ్మి వచ్చాను. ఈ రోజు ఏమనిపిస్తుంది? పిలుస్తారన్న విషయం కొంచెం కూడా ఊహించలేదు. నీకేమనిపిస్తుంది? ఏసై ఉన్నాడు అనిపిస్తుంది. ఏసయ్య ఉన్నాడు అనిపిస్తుంది. మీ అమ్మ చాలా ఏడుస్తుంది నీ కోసం, తెలుసా? నీ మీద చాలా ఆశలు పెట్టుకొని బతుకుతుంది. నువ్వే సర్వస్వం అని బ్రతుకుతుంది. అమ్మను మంచిగా చూసుకుంటావా? చూసుకుంటాను. కృప కలుగునుగాక. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఎందుకంత దుఃఖం నీకు? ఈ బిడ్డ సెటిల్ అవ్వాలని. ఈ బిడ్డ సెటిల్ అవ్వాలి. దేవుడు నాకు చూపించింది కరెక్టేనా? కరెక్టేనా? 100% 100% కరెక్ట్. 1% కూడా మీరు పిలుస్తారని ఊహించలేదు. 1% కూడా నేను పిలుస్తాను అనుకోలే. అసలు ఒక్క నిమిషం మాట్లాడితే అని దేవుడి వైపు చూసాన్నయ్య. దేవుడు పిలిచాడు. ఆశ్చర్యంగా ఉంది. ఎట్లుంది? ఆశ్చర్యంగా ఉంది. కొంచెం గట్టిగా చెప్పు. ఆశ్చర్యంగా ఉందన్నయ్య. అందరికీ వందనాలండి. నా పేరు లీలా. నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. నేను కూడా మా బాబు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయింది, మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత ఎంసెట్ రాశాడు, తెలంగాణ ఎంసెట్ రాశాడు, తర్వాత బిట్స్ ఫిలాని రాశాడు. బాబుకు అన్నిట్లో మార్కులు దగ్గరగా వచ్చినాయి, తెలంగాణ ఎంసెట్లోను ఏపీ ఎంసెట్లోను. ఇంకా బాబుని ఎక్కడ జాయిన్ చేయాలి అనేది నేను ఆలోచిస్తూ చాలా వరకు ప్రార్థన చేస్తున్నాను. చాలా మనోవేదన పడుతూ ఉన్నాను. సెల్లో అప్పుడే యూట్యూబ్లో ఫాస్టర్ గారి వర్తమానాన్ని చూశాను. విజయవాడలో ఇట్లాగా వస్తున్నారు ప్రతి మంగళవారం అని తెలిసి అక్కడికి వెళదామంటే బాబుని తీసుకుని వెళ్ళటానికి టైం లేక సికింద్రాబాదు ఆరాధన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అక్కడ విస్తారమైన జనం. ఆ విస్తారమైన జనంలో అన్నయ్యని కలవడానికి వీలు లేకుండా పోయింది. ఆ తర్వాత పర్సనల్గా కలిసి బాబుని ఎక్కడ జాయిన్ చేయాలి అని ఒక సంకట స్థితిలో ఉన్నప్పుడు నేను భద్రాద్రి కొత్తగూడెం పర్సనల్గా వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం అని బాబుని తీసుకొని అక్కడికి వెళ్ళాను. కానీ బాబుని అన్నయ్య పేరు పెట్టి పిలిచి నీ తల్లి నీ చదువు కోసం ప్రయత్నిస్తుంది, మీకు ఐఐటి సీట్ వస్తుందమ్మా అని చెప్పారు. అనిన తర్వాత 6 రౌండ్స్లో లాస్ట్లో మా బాబుకి ఐఐటి సీట్ వచ్చింది. ఇది సాక్ష్యం అంటే కనిన సంగతులు వినిన సంగతులు చెప్పడం కాదు, అనుభవించి చెప్పడం. నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సభాముఖంగా నేను కూడా మీలాగా అక్కడ కూర్చొని దేవుడు నాతో మాట్లాడితే బాగుండని అనుకున్నాను. కానీ అభిషిక్తుల్ని ఒక స్వర ఇప్పుడు ఆ బాబు కూడా ఏడ్చుకుంటూ అరటిపండు తిన్నాడు అంటే అతను నమ్మాడు. అతను దేవునిలో పవర్ ఉంది, అన్నయ్య దగ్గర అభిషేకం ఉంది అని నమ్మి దాన్ని స్వీకరించినప్పుడు గొప్ప విశ్వాసం. ఇప్పుడు ప్రవక్తలు అంటే అభిషిక్తులు అంటే ఇప్పుడు అందరూ మనల్ని మమ్మల్ని పిలుస్తారా అంటే ఎంతో ప్రయత్నం చేయాలా, దేవుని దగ్గర మనం ఎంతో కన్నీరు గార్చాలి, ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేసినప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అద్భుతం అంటే అప్పటికప్పుడు జరిగేటువంటిది. సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా బైబిల్ ప్రకారంగా ఉండేవి. దేవుడు ఫాస్ట్ గారిని ఒక అభిషేకం ఇచ్చి పేర్లను పిలిచేటువంటి అభిషేకం బలంగా వాడుకుంటున్నాడు దైవజన్ని. మీరు ఇలా చూస్తున్నారు కానీ ఇంత దగ్గరగా ఫాస్ట్ గారిని కలవడానికి నేను చాలా తిప్పలు పడ్డా. ఇది కొండ అద్దమందు మనకు కొంచెంగానే కనపడుద్ది. చాలా విస్తారమైన జనంలో నేను ఆయన కలవడానికి నేను చాలా ఒక 20 రోజులు ప్రయత్నం చేశాను. తర్వాత పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంటే భద్రాద్రి కొత్తగూడెంలో సంఘం దగ్గరికి వెళ్ళాను. ఒక్క నిమిషం. భద్రాద్రి కొత్తగూడెం మీరు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం మీరు వచ్చినప్పుడు దేవుడు నేరుగా లేపి ఏమని మాట్లాడాడు? పేరు పెట్టి పిలిచారండి. పేరు పెట్టి పిలిచి, ఆ బిడ్డ ఎవరో నాకు తెలియదు, ఎక్కడుంటారో తెలియదు, ఏ ఊరో తెలియదు, దేనికోసం ప్రిపేర్ అవుతున్నాడో తెలియదు,
ఏ సీట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడో తెలియదు. నేరుగా మాట్లాడి ఏ సీట్ రాబోతుందని చెప్పాం, ఐఐటి సీట్ వస్తుందని చెప్పారు. వస్తుందని చెప్పినాం. వచ్చిందా రాలేదా? వచ్చిందండి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. మీది బాపట్ల అని నిన్న శాలెం బ్రదర్ చెప్పాడు మాకు. ఆమెన్. కృప కలుగును గాక. అందుకనే అమ్మ తేజ లాంగ్వేజ్లో ఒకటి చెప్తాను, తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. అది యాపిల్ పండు అయినా, దానిమ్మ అయినా, అరటి పండు అయినా, బిర్యానీ అయినా, యేసుక్రీస్తు టేస్ట్ అయినా. ఆమెన్. ఎప్పుడు చూడని వాళ్ళకు దాని టేస్ట్ తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఏమనిపిస్తుందమ్మా మీకు? దేవుడు ఆ రోజు మాట్లాడాడు, మాట్లాడిన రీతిలో చక్కని సీట్ ఇచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉందండి నాకు. అంటే ఇట్లాంటి స్వరం నేను మామూలుగా మీ దగ్గరికి వచ్చి పర్సనల్గా వచ్చి బాబుకి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి ఇట్లా 4 సీట్లుగా ఉన్నాయండి. బాబు దేవుని చిత్తంలో ఎక్కడున్నాడు బాబు, బిట్స్ విలానీలో జాయిన్ చేయాలా, ఇక్కడ జాయిన్ చేయాలా, అక్కడ జాయిన్ చేయాలా అనేది ఒక సంకటమైన పరిస్థితి. మీ దగ్గరికి వచ్చి పర్సనల్గా బాబుతో ఎక్కడ జాయిన్ చేస్తే బాబుకు బాగుంటుంది అని అడుగుదామని వచ్చాను. కానీ మీరు నా హృదయాన్ని గమనించిన దేవుడు మీరు పేరు పెట్టి పిలిచారు. నాకు ఆశ్చర్యం. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగునుగా. ఊహించలేదు ఐఐటి సీట్ వస్తుందని. మీరు చెప్పారు మీ బాబుకి ఐఐటి సీట్ వస్తుందమ్మా, మీరు దాని నిమిత్తమే ఇక్కడికి వచ్చి ఉన్నారన్నారు. రాశాడు కానీ బాబు నేను అంతగా వస్తుంది అనేది. ఇది భద్రాద్రి కొత్తగూడెం కాదుగా? లేకపోతే ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ అనుకుంటారు. పెయిడ్ ఆర్టిస్ట్ అని కామెంట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ఇప్పుడు బాపట్లలో జాబ్ చేస్తున్నానండి. బాపట్లనే మీది? బాపట్ల. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కృప కలుగును గాకమ్మా. తండ్రి బిడ్డని దీవించును, ఆశీర్వదించును. బిడ్డ కార్చిన కన్నీళ్ళు, బిడ్డ వేదన అంతా చూశారు. బిడ్డ జీవితంలో మీరు అద్భుతం జరిగించారు. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరించబడును గాక. బ్లెస్డ్. ఆ బాబు కూడా గొప్పవాడగును గాక. అని చెల్లి గొప్ప స్థితికి వెళ్ళును గాక. బాబు గొప్ప స్థితికి వెళ్ళును గాక. కృప కలుగును గాక. ఐరారోగ్యాలతో నింపండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప కలుగును గాక. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్.